శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని శ్రీ తుల్జాభవాని అమ్మవారి ఆలయం చందానగర్లోని పలు అమ్మవారి మండపాలను దసరా నవరాత్రుల పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని పీఎస్సీ చైర్మన్ శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీతో కలిసి శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేంద్ర యాదవ్ అమ్మవారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రజలందరికీ సుఖశాంతులను ఆయుర ఆరోగ్యాలను అందించాలని వేడుకున్నట్లుగా తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో ప్రసిద్ధి చెందిన తుల్జాభవాని అమ్మవారి ఆలయ పునరుద్ధరీకరణ నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమాన్ని అతి త్వరలో చేపట్టబోతున్నామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, అధ్యక్షులు వీరేశం గౌడ్, సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, ప్రవీణ్, శ్రీనివాస్ యాదవ్, వార్డు మెంబర్ కవిత గోపాలకృష్ణ, వార్డు మెంబర్ రాము, తుల్జాభవాని టెంపుల్ ఈవో సత్యచంద్రారెడ్డి, పవన్ గుప్తా, పాండు, ఎస్ఎల్వీడీసీ రవి యాదవ్, కృష్ణ, నటరాజ్, కిరణ్ యాదవ్, శేఖర్, సంపత్, మల్లేష్ యాదవ్, రాజశేఖర్ రెడ్డి, శ్రీనాథ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషం. నవరాత్రి అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శేరిలింగంపల్లి డివిజన్లో తుల్జాభవాని అమ్మవారిని 5వ రోజు దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు మా స్థానిక కార్పొరేటర్ నాగేంద్ర యాదవ్ గారు, మా చైర్మన్ గారు, మా ఈవో గారు, మా సంవత్సర నాయకులందరూ కూడా మేము ఈరోజు దర్శనం కోసం రావడం జరిగింది. చూస్తూ ఉంటే ప్రజలంతా సుఖ సంతోషాలతో చక్కటి మనసులో కోరికలు కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు తీసుకుంటూ నవరాత్రి ఉత్సవాల్ని అంగరంగ వైభవంగా నడుస్తున్నటువంటి సందర్భంలో ఇప్పుడే ఈవో గారు మేమంతా కూడా మాట్లాడుకున్నాం. ఈ ప్రాంతానికి తుల్జాభవాని అమ్మవారు గొప్ప కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టినటువంటి దేవత. ఈ గుడి బ్రహ్మాండంగా మోడిఫికేషన్ కావాలా, ఈ ప్రాంతానికి ఆదర్శంగా కావాలనే ఉద్దేశంతో ఇప్పుడే మేమంతా కూడా అతి త్వరలో శంకుస్థాపన చేసే కార్యక్రమాలు మొదలు పెట్టాలనే ఆలోచనతో ఇప్పుడే